పెందుర్తి నియోజకవర్గం పరిధి లక్ష్మీపురం, చింతలగ్రహారం, రాంపురం తదితర గ్రామాల్లో ఎన్డీఏ కూటమి నాయకులు ర్యాలీలతో ప్రచారం సాగించారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామనాయుడు, జనసేన నాయకులు అయితే సింహాచలం, కంచిపాటి మధు, కోరుబిల్లి సంతోష్, భీమేశ్, గొర్లె అప్పారావు, ఆర్ఎస్ నాయుడు, టీడీపీ నాయకులు వరలక్ష్మి, బీజేపీ నాయకులు జగన్, లక్ష్మణ్ ప్రసాద్ తదితరులు పాల్గొని వీధుల్లో తిరిగి ప్రజలను కలిసి ఎన్డీఏ ప్రభుత్వ ఆవశ్యకతను వివరించారు. రాష్ట్రం భవిష్యత్తు కోసం ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన ఎన్డీఏ నాయకులను ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. వీధుల్లో మహిళా ఆరతలిచ్చి ఆశీర్వదించారు. ప్రభుత్వం జవాబారీతనంగా ఉండాలి. 5 సంవత్సరాలు వీళ్ళు దాచుకోవటం అన్న కార్యక్రమాలు తప్ప ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమాలు ఏమీ చేయలే. ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తాడు, 5 సంవత్సరాలు బటన్ నొక్కుతున్నా. ఇడుపుల పై నుంచి ఏమన్నా తెచ్చి బటన్ నొక్కాడో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరి తాత సొమ్ము ఎవరికి ఇవ్వలేదు. ప్రభుత్వ సొమ్ము, మన సొమ్ము మనకిచ్చి అప్పులు చేసి ఇచ్చి ఈయన ఏదో సంపాదించి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పథకాలు ఇస్తే సంపద సృష్టించేవాడు. ప్రజలు పన్ను రూపేణా కాకుండా సంపద సృష్టించి కొంత సంక్షేమం, కొంత అభివృద్ధి ఖర్చు పెట్టేవాడు.